శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో మనం నక్స్వామిక మైండ్ సెట్ గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం కదా. అవునండి. వాళ్ళ ఆశయం, తీవ్రమైన పోటీతత్వం, ఆ నిరంతర మానసిక ఒత్తిడి ఎలా ఉంటాయో చూశాం. కరెక్ట్. ఒక కార్పొరేట్ సీఈఓ లేదా ఒక వ్యాపారవేత్త నిద్రలో కూడా రేపటి టార్గెట్స్ గురించి ఆలోచించే ఆ ఉరుకుల పరుగుల జీవితం గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ నాకొక పెద్ద సందేహం ఉంది. చెప్పండి. మానసికంగా అంత యాక్టివ్గా వేగంగా పనిచేసే ఆ వ్యక్తికి భౌతికంగా చూస్తే విపరీతమైన అసిడిటీ, కాలేయ సమస్యలు లేదా దీర్ఘకాలిక మలబద్ధకం, నిద్రలేమి లాంటివి ఎందుకొస్తాయి? అంటే ఆ మనసులోని ఒత్తిడి శరీరంలోని ఈ నిర్దిష్ట వ్యాధులకు ఎలా దారితీస్తోంది? ఇది చాలా అద్భుతమైన ప్రశ్నండి. ఈరోజు మన అన్వేషణ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే నక్స్వామిక రోగి యొక్క మనసు ఎలా ప్రవర్తిస్తుందో వారి భౌతిక శరీరం కూడా అక్షరాలా అలాగే ప్రవర్తిస్తుంది. ఓ, అంటే బాడీ మరియు మైండ్ ఎగ్జాక్ట్గా ఒకేలా రియాక్ట్ అవుతాయా? ఓహ్ మనం ఇక్కడ కేవలం లక్షణాల లిస్ట్ను బట్టి కొట్టడం లేదు, ఆ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే ఆ కారణం గురించి ముందుగా అర్థం చేసుకోవాలి. మన క్లాసికల్ హోమియోపతిలో ఇదే అత్యంత కీలకం. రైట్, కారణం ముందు తెలియాలి. అయితే ఈ భౌతిక లక్షణాల గురించి మాట్లాడుకునే ముందు ఈ ఔషధం యొక్క మూలాల గురించి కొంచెం చెప్పుతారా? బేసిక్గా నక్స్వామిక అనేది ఒక ప్లాంట్ రెమెడీ కదా? అవునండి. ఇది స్ట్రిక్నోస్ నక్స్వామికా అనే పాయిజన్ నట్ ట్రీ విత్తనాల నుండి తయారు చేస్తారు. యాక్చువల్లీ ఈ ముడి విత్తనాల్లో స్ట్రిక్నిన్ మరియు బ్రూసిన్ అనే చాలా శక్తివంతమైన ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఒక్క నిమిషం, స్ట్రిక్నిన్ అంటే అదొక రకమైన పాయిజన్ కదా? కరెక్ట్. అది నాడీ వ్యవస్థను విపరీతంగా ఉత్తేజపరుస్తుంది. అంటే నరాలను ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఇది విషపూరితమైనది కాబట్టే మనం హోమియోపతిలో వాడుతున్నామా? కాదు. మనం విషమని మందు ఇవ్వము. హోమియోపతి ప్రూవింగ్ సమయంలో ఆరోగ్యవంతులపై ఈ మందును పరీక్షించినప్పుడు ఇది వారి నాడీ వ్యవస్థను ఒక అసాధారణమైన స్థాయికి తీసుకెళ్ళింది. అంటే ఒక రకమైన ఓవర్ డ్రైవ్ లాగా అనమాట. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా నక్స్వామికా రోగి తన నిజ జీవితంలో ఆ తీవ్రమైన ఒత్తిడి వల్ల ఎలాంటి రాజ్యాంగ లక్షణాలను అంటే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ను పొందుతాడో ఈ మందు ప్రూవింగ్లో కూడా అవే లక్షణాలు బయటపడ్డాయి. అందుకే ఈ మందు ఆ లక్షణాలకు సరిపోతుంది. అర్థమైంది. అంటే వారు తమ నిరంతర ఆలోచనల వల్ల తమకు తాముగా నాడీ వ్యవస్థను ఆ స్థితికి తీసుకెళ్తారు. అవునండి. ఇక్కడే మనం ఒక నిరంతర ప్రవాహాన్ని గమనించాలి. మొదట నిరంతర మానసిక ఒత్తిడి ఉంటుంది. దానివల్ల నాడీ వ్యవస్థ అలిసిపోతుంది. రైట్. నెర్వస్ ఎగ్జాస్టన్ అంటారు కూడా. అవును. ఆ తర్వాత అటానమిక్ నెర్వస్ సిస్టంలో అసమతుల్యత వస్తుంది. అది జీర్ణ వ్యవస్థ వైఫల్యానికి దారితీస్తుంది. అక్కడ నుంచి కాలేయ సమస్యలు, తర్వాత మలబద్ధకం, చివరకు నిద్రలేమి. ఇదంతా ఒకే చైన్ రియాక్షన్. ఓ వావ్! ఇదంతా వింటుంటే నాకొక ఎనాలజీ గుర్తొస్తోంది. ఒక కారు ఇంజిన్ను గరిష్ఠ వేగంతో అంటే అసలు ఆఫ్ చేయకుండా నిరంతరం నడుపుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఇంజిన్ వేడెక్కిపోయి చిన్న కుదుపుకే ఆగిపోయే స్థితికొస్తుంది కదా? నక్స్వామిక రోగి మెదడు కూడా అంతేనా? ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. 100% కరెక్ట్. మెదడు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల వాళ్లకి కోలుకునే సమయం అంటే రికవరీ టైం అస్సలు ఉండదు. అంటే నరాలెప్పుడూ టెన్షన్తోనే ఉంటాయా? అవును. దీనివల్ల వాళ్ల నరాలు ఓవర్ సెన్సిటివ్గా మారిపోతాయి. ఆ దశలో రోగి చిన్న శబ్దాలను, వెలుతురును, వాసనలను కూడా భరించలేడు. అంటే ఎవరైనా గట్టిగా మాట్లాడినా కోపం వచ్చేస్తుందా? గట్టిగా కాదు. ఆఖరికి ఎవరైనా పక్కన కూర్చుని నములుతున్నా లేదా పక్క గదిలో చిన్న శబ్దం వచ్చినా వాళ్లకి విపరీతమైన కోపం, అసహనం వచ్చేస్తాయి. అది నాడీ వ్యవస్థ వేడెక్కడం వల్ల వచ్చే రియాక్షన్ అన్నమాట. మరి ఇక్కడ్నుంచి కథ జీర్ణ వ్యవస్థకు ఎలా మారుతుంది? అంటే మెదడు అంత ఒత్తిడిలో ఉన్నప్పుడు దానికి కడుపుతో ఉన్న కనెక్షన్ ఏంటి? యాక్చువల్లీ నాడీ వ్యవస్థ అలా ఓవర్ డ్రైవ్లో ఉన్నప్పుడు మన శరీరం ఎప్పుడూ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోనే ఉంటుంది. అంటే సింపథెటిక్ నాడీ వ్యవస్థ ఆన్లో ఉంటుంది. అప్పుడు పారాసింపథెటిక్ వ్యవస్థ అంటే మన జీర్ణక్రియను చూసుకునే వ్యవస్థ పనిచేయదు. ఓ, అంటే శరీరం జీర్ణక్రియ మీద దృష్టి పెట్టడం మానేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కడుపులోకి వెళ్లే రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కానీ వ్యక్తులు ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఏం చేస్తారు? నిరంతరం కాఫీలు తాగుతారు, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్ మీద ఆధారపడతారు. అంటే ఒక పక్క కడుపులో అరిగించే శక్తి లేదు,
మరోపక్క వీళ్ళివన్నీ వేసేసి దానిమీద భారం పెంచుతున్నారు. కరెక్ట్. దానికి తోడు వాళ్ళకసలు వ్యాయామం ఉండదు, భోజనం టైంకి చెయ్యరు, రాత్రి చాలా ఆలస్యంగా తింటారు. దీని భౌతిక పర్యవసానం ఎలా ఉంటుందంటే విపరీతమైన ఎసిడిటీ వస్తుంది. అంటే అజీర్ణం, కడుపులో మంట లాంటివి. అవును, దీన్నే మనం గ్యాస్ట్రిక్ ఇరిటబిలిటీ అంటాం. కడుపు చాలా బరువుగా ఉంటుంది, వికారం ఉంటుంది కానీ వాంతలు రావు. వాంతి చేసుకోవాలనే ఒకటే ఫీలింగ్ ఉంటుంది. అంటే బలవంతంగా వాంతి చేసుకుంటే గాని వాళ్లకు కొంచెం ప్రశాంతత దొరకదు కదా. అవునండి, వాళ్ళు తమ పనుల పట్ల ఎంత అసహనంగా ఉంటారో వాళ్ల జీర్ణాశయం కూడా ఆ ఆహారం పట్ల అంతే అసహనంగా ఉంటుంది. వావ్, ఇది చాలా ఆసక్తికరం. ఆ మైండ్లోని ఇంపేషన్స్ కడుపులో కూడా కనిపిస్తోంది. మరి జీర్ణ వ్యవస్థ ఇలా పాడైపోయిన తర్వాత ఆ వ్యర్థాలను ప్రాసెస్ చేయాల్సిన భారం కాలేయంపైనే పడుతుంది కదా. 100%. ఇక్కడే కాలేయం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిరంతర మానసిక ఒత్తిడి, ఆ కుర్చీకే పరిమితమయ్యే సెడెంటరీ లైఫ్ స్టైల్, పైన చెప్పిన రిచ్ ఫుడ్, ఆల్కహాల్ అన్నీ నేరుగా కాలేయం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే అప్పుడు లివర్ కంజెషన్ వస్తుందన్నమాట. అవునండి, కాలేయం స్తంభించిపోతోంది, వాచిపోయి ఆ కుడిపక్కటెముకల కింద స్పర్శకు చాలా నొప్పిగా మారుతుంది. బట్టలు తగిలినా వాళ్లు భరించలేరు. ఇక్కడ నేను ఇంకో విషయం అడగాలి. ఈ కార్పొరేట్ లైఫ్లో ఉన్నవాళ్లు చిన్న నొప్పొచ్చినా వెంటనే పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్ వేసేసుకుంటారు కదా, టైం లేక. దాని ప్రభావం కూడా కాలేయం మీదే పడుతుంది కదా. అబ్సల్యూట్లీ. ఆ పాతకాలపు అల్లోపతి మందులు లేదా ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు వాడే ఓవర్ ద కౌంటర్ మందుల వల్ల కాలేయం మరింత డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి డ్రగ్ అబ్యూస్ తర్వాత వచ్చే దుష్ప్రభావాలకు నక్స్వామిక అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల మెదడు ఎంతలా ఓవర్వర్క్ చేసి అలిసిపోతోందో వీళ్ల కాలేయం కూడా పాపం అంతే ఓవర్వర్క్ చేసి చేతులెత్తేస్తోందనమాట. చాలా కరెక్ట్గా చెప్పారు. వాళ్ళ భౌతిక అవయవాలన్నీ వాళ్ల కాన్స్టిట్యూషన్కు అద్దం పడుతున్నాయి. అయితే వీటన్నింటికంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటుంది. అదే వాళ్ల రెక్టల్ ఫంక్షన్, అంటే మలద్వార సమస్యలు. ఇందులో ఆశ్చర్యమే ఉంది. ఆహారం సరిగ్గా అరగపోతే మలబద్ధకం వస్తుంది కదా, ఇది చాలా కామన్. ఇక్కడే మనం హోమియోపతి మ్యాజిక్ని చూడాలి. ఇందాక మనం అనుకున్నాం గదా, మనసు ఎలా ప్రవర్తిస్తుందో శరీరము అలాగే ప్రవర్తిస్తుందని. నక్స్వామిక మైండ్కి ఆఫీస్లో పని ఎప్పటికీ పూర్తయినట్లు అనిపించదు కదా. అవును, ఎప్పుడు ఏదో ఒక ఫైల్ పెండింగ్ ఉన్నట్లే ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా అదే విధంగా వాళ్ల మలద్వారానికి కూడా మల విసర్జన పూర్తయినట్లు ఎప్పటికీ అనిపించదు. వెయిట్, నిజంగానా? ఇది కొంచెం నమ్మడానికి కష్టంగా ఉంది. వాళ్లు చేసే పనుల్లోని అసంపూర్తి భావన భౌతికంగా వాళ్ల శరీరంలో, బాత్రూమ్ హ్యాబిట్స్లో కూడా కనిపిస్తుందన్నమాట. అవునండి, పైన మెదడు నుంచి సిగ్నల్స్లో ఒక రకమైన గందరగోళం ఉంటుంది. ఆ స్పింక్టర్ నరాలు కన్ఫ్యూజ్ అవుతాయి. ఒకవైపు రిలాక్స్ అవ్వు అని సిగ్నల్ వస్తే, మరోవైపు వాళ్ల సబ్కాన్షియస్ మైండ్ హోల్డ్ చేయి, ఇంకా ఏదో మిగిలిపోయింది అని ఆపుతుంది. అందుకే వాళ్లకి ఆ స్పాజమ్స్, ఈడ్పులొస్తాయన్నమాట. కరెక్ట్. అందుకే వీరికి పదే పదే మల విసర్జనకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. వెళ్తారు, కాని పూర్తి అవదు. అసంతృప్తిగా బయటకొస్తారు. దీన్నే ఫ్రీక్వెంట్ ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ అంటారు. లోపల ఏదో అడ్డుపడినట్లు ఒక సెన్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆఫీస్ వర్క్ మీద ఎంత అసంతృప్తితో ఉంటారో వాళ్ల బాత్రూమ్ రొటీన్ మీద కూడా అంతే అసంతృప్తి. అవును, ఆ మొక్కడం వల్ల విపరీతమైన ఒత్తిడి పడి బాధాకరమైన పైల్స్ కూడా ఏర్పడతాయి. పగలంతా ఆఫీస్లో టార్గెట్స్తో పోరాటం, ఇక్కడ పైల్స్తో పోరాటం. బాబోయ్, వింటుంటేనే ఇది చాలా నరకంలాగా అనిపిస్తోంది. కనీసం ఇన్ని సమస్యలతో అలసిపోయిన శరీరం రాత్రి పడుకున్నప్పుడైనా విశ్రాంతి తీసుకుంటుందా? వాళ్ల నిద్ర ఎలా ఉంటుంది? అక్కడే ఉందసలు సమస్య. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరుకుంటుంది, కాని మెదడు దానికొప్పుకోదు. అంటే నిద్ర పట్టదా? రాత్రి పడుకున్నా కూడా వాళ్లకి ఆలోచనల ప్రవాహం ఆగదు. రేపు ఏం చేయాలి, ఆ డీల్ ఎలా క్లోజ్ చేయాలి అనే ఆ ఫ్లో ఆఫ్ ఐడియాస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ ఎప్పుడో అర్ధరాత్రి నిద్ర పట్టినా ప్రశాంతంగా పడుకుంటారా? అస్సలు పడుకోరు. ముఖ్యంగా తెల్లవారుజామున 3 నుండి 4 గంటల సమయంలో వీళ్లకి ఖచ్చితంగా మెలకువ వచ్చేస్తుంది. ఇది నక్స్వామిక యొక్క క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. ఒక్క నిమిషం, ఖచ్చితంగా 3-4 గంటలకే ఎందుకు మెలకువ వస్తుంది? దానికేదైనా రీజన్ ఉందా? సైంటిఫిక్గా చెప్పాలంటే ఆ సమయంలో మన శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు నెమ్మదిగా పెరగడం మొదలవుతాయి.
నక్స్వామిక వ్యక్తుల్లో అప్పటికే ఆ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ చిన్న స్పైక్ రాగానే మెదడు వెంటనే ఉలిక్కిపడి లేస్తుంది. ఓ అంటే అలారం పెట్టకపోయినా ఆ మెదడు వాళ్ళని లేపేస్తోందనమాట. ఆ తర్వాత నిద్ర పడుతుందా? ఇక ఆ తర్వాత నిద్ర పట్టదు. పక్కమీద అటూ ఇటూ దొర్లుతూ విపరీతమైన చిరాకు పడతారు. మళ్ళీ ఆ పెండింగ్ పనులు గుర్తొస్తాయి. చివరకు తెల్లవారేసరికి కాస్త నిద్ర పడుతుంది. మళ్ళీ ఉదయం బలవంతంగా లేచేసరికి తీవ్రమైన అలసట ఉంటుంది. అంటే అన్రిఫ్రెషింగ్ స్లీప్. నిద్ర లేవగానే భయంకరమైన కోపం కూడా ఉంటుందేమో. అవునండి, ఉదయం ఎవరి మొహం చూసినా వాళ్లకి కోపంగానే ఉంటుంది. అందుకే వాళ్ళు ఉదయాన్నే ఆ అలసటను కవర్ చేయడానికి మళ్ళీ స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగుతారు. మళ్ళీ అదే ఒత్తిడి, ఆ రాత్రికి నిద్ర పట్టక మళ్ళీ ఆల్కహాల్ వాడటం. ఇదంతా చూస్తుంటే ఇదొక పెద్ద లూప్లాగా తయారవుతోంది. కరెక్ట్. ఇదొక విషవలయం. ఈ లక్షణాలు ఆధునిక జీవితంలో మనం చాలామందిలో చూస్తుంటాం. రాత్రి పగలు పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు లేదా ఎప్పుడూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదివే విద్యార్థులు, వీళ్ళందరిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా. ఇక్కడ మనం ఆర్గనన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. అంటే మనం కేవలం యాసిడిటీకో లేక నిద్రలేమికో విడివిడిగా మందివ్వం కదా. అబ్జల్యూట్లీ. మనం కేవలం లక్షణాలను బట్టి చికిత్స చెయ్యము. ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మరియు ఇండివిజువలైజేషన్ ఆధారంగా చూస్తాం. ఆ రోగి యొక్క వైటల్ ఫోర్స్ పడుతున్న సంఘర్షణను అర్థం చేసుకోవాలి. ఆ ఓవర్ స్టిమ్యులేషన్ అనే కారణాన్ని బట్టే మనం నక్స్వామికాను ఎంపిక చేస్తాం. రైట్. ఆ కారణాన్ని సరిచేస్తే ఆటోమేటిక్గా ఈ అసిడిటీ, మలబద్ధకం అన్నీ సర్దుకుంటాయి. ఈరోజు ఈ విశ్లేషణను ముగించే ముందు మనం మాట్లాడుకున్న ఈ విషయాలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మెమొరీ యాంకర్స్ లాంటివి చెబుతారా? తప్పకుండా అండి. ఫస్ట్ పాయింట్, శరీరం ఖచ్చితంగా మనస్సులాగే ప్రవర్తిస్తుంది. ఆ వ్యక్తి ఎంత అసహనంగా ఉంటాడో వారి జీర్ణాశయం కూడా ఆహారం పట్ల అంతే అసహనంగా ఉంటుంది. చాలా క్లియర్. రెండవది, మెదడు ఎంతగా ఓవర్వర్క్ చేసి అలసిపోతుందో వాళ్ల కాలేయం కూడా ఆ వ్యర్థాలను భరిస్తూ అంతే ఓవర్వర్క్ చేస్తుంది. మూడవది, అసంపూర్తిగా ఉన్న పనులను మనసు ఎలా ఇష్టపడదో మలద్వారం కూడా అలాగే అసంపూర్తిగా అనిపించి ఇబ్బంది పెడుతుంది. అండ్ లాస్ట్ పాయింట్, వాళ్ల మెదడు ఎప్పటికీ స్విచ్ ఆఫ్ కాదు. రాత్రిపూట కూడా పరుగెడుతూనే ఉంటుంది. కరెక్ట్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే నక్స్వామిక భౌతిక లక్షణాలన్నీ మనకర్థమైపోతాయి. ఎక్సలెంట్. నక్స్వామిక మైండ్ మరియు బాడీ గురించి ఇంత అద్భుతంగా తెలుసుకున్నాక మరి ఆచరణలో ఈ మందును ఎలా వాడాలి, ఏ మందులతో కలిపి వాడకూడదు అని ఉత్సుకత రావడం సహజం. అవునండి. అందుకే తదుపరి విశ్లేషణలో మనం నక్స్వామిక యొక్క రెమెడీ రిలేషన్షిప్స్, అంటే దీనికి కాంప్లిమెంటరీ మందులేంటి, యాంటీడోట్స్ ఏంటి, ప్రిస్క్రిప్షన్లో మనం సాధారణంగా చేసే తప్పులేంటి, ఫాలోఅప్ వ్యూహం ఎలా ఉండాలి అనే విషయాల గురించి చాలా వివరంగా చర్చిద్దాం. గ్రేట్. ఆ టాపిక్ కోసం ఎదురుచూస్తున్నాం. చివరగా మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. మన ఆధునిక జీవనశైలిలో, ఈ టెక్నాలజీ యుగంలో నిరంతర ఆశ్యాలు, ఒత్తిడులు, రాత్రి నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ గమనిస్తే మనలో చాలామంది మనకు తెలియకుండానే నక్స్వామిక స్థితికి చేరుకుంటున్నారా? నిజమే. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అవును. అసలు మన జీవనశైలే మన కాన్స్టిట్యూషన్ను మారుస్తోందా? దీని గురించి ఎవరికి వారు స్వంతంగా అన్వేషించుకోవాలి. నక్స్వామిక భౌతిక లక్షణాలన్నీ వారి వ్యక్తిత్వం యొక్క తార్కిక కొనసాగింపు మాత్రమే అని మనకు ఈరోజు స్పష్టంగా అర్థమైంది. మళ్లీ వచ్చే విశ్లేషణలో కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.